రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఇక శుభం కార్డు పడినట్టేనా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపునకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు. 28 పాయింట్ల శాంతి ప్రతిపాదనను కూడా సిద్ధం చేశాడు. దీనికి సంబంధించినటువంటి యుక్రెయిన్ ఎంపీ పూర్తిగా సమాచారాన్ని ముద్రించి విడుదల చేశారు. యుక్రెయిన్తో పాటు పలు మీడియా అవుట్లెట్లు కూడా ఈ మసైదాను ప్రతిపాదనను కూడా ముద్రించి విడుదల చేశాయి. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రతిపాదనను విడుదల చేయలేదు. ఇక ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ విషయానికి వస్తే అన్ని రష్యాకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అప్పుడు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి సంబంధించి 28 పాయింట్ల శాంతి ప్రతిపాదన ఉక్రెయిన్ ముందుంచాడు. ఈ ప్రతిపాదనలో దాదాపు అన్ని అంశాలు రష్యాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు ట్రంప్. ఇక ట్రంప్ ప్రతిపాదించిన వివరాల విషయానికి వస్తే యునైటెడ్ నేషన్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ గురువారం విస్మరించారు. ఈ ప్రతిపాదనలో ట్రంప్ రష్యా పట్ల చాలా సానుకూలంగా వ్యవహరించాడు. అదీ కాకుండా ఆంక్షలు కూడా ఎత్తివేస్తామని హామీ ఇచ్చాడు. కాగా అమెరికా ఈ యుద్ధంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. అదీ కాకుండా యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా చొరవ తీసుకున్నారని యుఎన్లో వాల్జ్ చెప్పారు. ఇక ఏఎఫ్పి న్యూస్ ఏజెన్సీ శుక్రవారం నాడు ట్రంప్ ప్లాన్ గురించి వెల్లడించింది. ఇక ట్రంప్ డాక్యుమెంట్ విషయానికి వస్తే క్రిమియా, లుహాన్స్క్, డొనెట్స్క్లు రష్యాకు అప్పగించాలనేది ట్రంప్ ప్రతిపాదనలో ఒకటి. దీనికి అమెరికా కూడా ఆమోదం తెలుపుతుందని ఏఎఫ్పి న్యూస్ ఏజెన్సీ వివరించింది. అలాగే అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ కూడా శుక్రవారం నాడు దీనికి సంబంధించి వివరాలు వెల్లడించింది. డాన్బాస్తో పాటు లుహాన్స్క్, డొనెట్స్క్ రీజియన్లను రష్యాకు అప్పగించాలనే ప్రతిపాదనను అమెరికా తీసుకువచ్చిందని తెలిపింది. ఇక ట్రంప్ ముసాయిదా ప్రకారం మాస్కోకు తూర్పున ఉన్న డాన్బాస్ రీజియన్ మొత్తం రష్యాకు అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 14% భూభాగం ఉక్రెయిన్ చేతిలో ఉందని ఏపీ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే ఉక్రెయిన్ తన మిలిటరీని బలాన్ని అంటే సైనికుల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ తాజా ప్రతిపాదన విషయానికి వస్తే 6 లక్షల సైనికులకు పరిమితి కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ సైనికుల బలం సుమారు 9 లక్షల కంటే కాస్త తక్కువగా ఉంటుందని ఆ రెండు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు ఒలెక్సీ గోంచరెంకో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో 28 పాయింట్ల శాంతి ప్రణాళిక పోస్ట్ చేశాడు. రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ టాస్ కూడా ఉక్రెయిన్ ఎంపీ షేర్ చేసిన డాక్యుమెంట్ వివరాలను వెల్లడించింది. కొత్తగా వెలుగు చూసిన డాక్యుమెంట్లో ఉక్రెయిన్కు యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని, అలాగే అమెరికా ఉక్రెయిన్తో కలిసి ధ్వంసమైన ఉక్రెయిన్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పైప్ లైన్లు, స్టోరేజీ ఫెసిలిటీని పునరుద్ధరిస్తాయి. ఇక ఉక్రెయిన్లోని జెపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను యుఎన్ న్యూక్లియర్ ఎనర్జీతో పాటు ఐఏఈఏ పర్యవేక్షణలో తిరిగి పునరుద్ధరించడం జరుగుతుంది. అయితే ఈ న్యూక్లియర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రష్యా, ఉక్రెయిన్లు చెరి సమానంగా 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని ట్రంప్ తన శాంతి ప్రతిపాదనలో ప్రస్తావించారు. ఇక ట్రంప్ ప్రతిపాదన విషయానికి వస్తే మరో కీలకమైన అంశం ఉక్రెయిన్ దళాలు డొనెట్స్క్ రీజియన్లోని కొంత భాగం నుంచి ఉపసంహరించుకోవాలి. ప్రస్తుతం డొనెట్స్క్ ఉక్రెయిన్లో కంట్రోల్లో ఉంది. ఇక ఉపసంహరించుకున్న భూభాగాన్ని న్యూట్రల్ డీమిలిటరైజ్డ్ బఫర్ జోన్గా ప్రకటిస్తారు. అయితే డొనెట్స్క్ భూభాగాన్ని రష్యాకు అప్పగించడం అంటే ఉక్రెయిన్కు ఘోరమైన అవమానం. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం కూడా. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఇప్పటికే పలుమార్లు డొనెట్స్క్ రీజియన్ను ఇవ్వమని తెగేసి చెప్పాడు. మరో కీలకమైన అంశం విషయానికి వస్తే ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం ఇవ్వరాదనేది. ఇక ఎప్పటి నుంచో ఉక్రెయిన్ తమకు నాటోలో సభ్యత్వం ఇవ్వాలని పోరాడుతోంది. ఎందుకంటే రష్యాతో తమకు ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంటుంది. నాటోలో చేరితే ఒకవేళ రష్యా దాడులు చేస్తే నాటో దేశాలు తమకు అండగా వస్తాయనే ఆలోచనలో సభ్యత్వం కోరుతోంది. ట్రంప్ ప్లాన్ ప్రకారం యూరోపియన్ ఫైటర్ జెట్స్ పోలాండ్లో బేస్ చేసుకుని అక్కడి నుంచి యుక్రెయిన్కు రక్షణ ఉండవచ్చు అనేది ట్రంప్ మరో ప్రతిపాదన.
అయితే ఉక్రెయిన్లో నాటో దళాలు మోహరించబడవని కీవ్ అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే రష్యా కూడా భవిష్యత్తులో ఉక్రెయిన్పై దాడులు చేయమని కమిట్ కావాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు రష్యాకు చెందిన సుమారు $100 బిలియన్ ఆస్తులు స్తంభింపజేసి అవి విడుదల చేసి వాటిని ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వినియోగించాలనేది ట్రంప్ ప్లాన్ గా కనిపిస్తోంది. అలాగే రష్యాను G8 గ్రూప్లో తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. గురువారం నాడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్తో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ప్రతిపాదించిన ఈ 28 పాయింట్ల ప్లాన్లో ఉక్రెయిన్తో పాటు రష్యా అభిప్రాయాలు తీసుకుని పొందుపరిచినవే అని అన్నారు. కాగా యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అలాగే అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సుమారు నెల రోజుల నుంచి దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేశారని కరోలైన్ లీవిట్ చెప్పారు. ఇదిలా ఉండగా ఒకవైపు ట్రంప్ శాంతి ప్రతిపాదనలపై పెద్ద ఎత్తున కసరత్తు కొనసాగుతుంటే మరోవైపు యుద్ధం మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా జెలెన్స్కీపై ట్రంప్ ప్రతిపాదనను అంగీకరించాలని దౌత్యపరంగా ఒత్తిడి పెరిగిపోతోంది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గత నెలలోనే ఉక్రెయిన్లో సుమారు 5,000 కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే సెప్టెంబర్ 25వ తేదీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ వార్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ సంస్థ మాత్రం రష్యా 3,434 చదరపు కిలోమీటర్ల ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించిందని ఒక నివేదికలో వివరించింది. ఇదిలా ఉండగా గురువారం నాడు రష్యా జనరల్ స్టాఫ్ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్లోని ఈశాన్య నగరమైన కుపియాన్స్క్ను స్వాధీనం చేసుకున్నామని, పోక్రోవ్స్క్, ఓవోచాన్స్ పట్టణాల్లో కూడా దూసుకుపోతున్నామని తెలిపారు. అయితే వారు ఈ వార్తను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా బుధవారం నాడు ఉక్రెయిన్పై రష్యా సుమారు 475 డ్రోన్లతో పాటు 48 మిసైళ్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్కు చెందిన 7 విద్యుత్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు నగరాల్లో అంధకారం అలుముకుంది. బుధవారం నాటి దాడుల్లో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. మరో 22 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని గురువారం జెలెన్స్కీ అన్నారు. అయితే జెలెన్స్కీ తుర్కియా పర్యటనలో ఎర్డోగాన్తో చర్చలు జరిపేందుకు వెళ్లినప్పుడు రష్యా ఉక్రెయిన్పై భారీ ఎత్తున దాడులు చేసింది. మొత్తానికి ట్రంప్ ప్రతిపాదన విషయానికొస్తే రష్యాకు అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉక్రెయిన్ మాత్రం భారీగా భూభాగాన్ని నష్టపోవాల్సి వస్తుంది. మరి ట్రంప్ ప్రతిపాదనపై ఉక్రెయిన్ ప్రజలతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.